అంజుని అమర్ స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక బాయ్ అంజు అని వెళ్ళబోతూ ఉండగా రాథోడ్ మనసులో ఇప్పుడు సార్ని ప్రిన్సిపల్ రూమ్ దాకా ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా అని అనుకుంటూ ఉండగా డాడ్ అని అంజు పిలుస్తుంది. ఏంటి అని అమర్ అడుగుతూ ఉండగా వచ్చి మా మేడంతో హాయ్ చెప్పొచ్చు కదా అని అనడంతో ఎందుకు మళ్ళీ ఏం తప్పు చేశావు అని అమర్ అనుమానంగా అడగడంతో అమ్మో డాడీకి డౌట్ వచ్చినట్టుంది అని అంజు మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఏముంది సార్ మార్క్స్ తక్కువ వచ్చాయేమో అని అంటూ ఉంటాడు రాథోడ్. అవునా అని అంటూ ఉండగా అంత కాదు డాడ్ కొంచెం అంటుంది అంజు. అంటే క్లాస్లో లాస్ట్ అంజమ్మ అని అనేస్తాడు రాథోడ్. రాథోడ్ అని గట్టిగా అరుస్తుంది అంజు. ఇంతకుముందు బాగానే వచ్చాయి కదా నీకు అని అమర్ అడుగుతుండగా అప్పుడు మిస్ అమ్మ దగ్గరుండి చదివిచ్చేది అని అంటూ ఉంటుంది అంజు. ఇప్పుడు మనోహరి ఆంటీ ఉంది కదా అని అంటూ ఉండగా తిని పడుకోవడం తప్ప ఆ మనోహరి ఆంటీ ఏమీ చేయదు అని అనేస్తుంది అంజు. మనోహరి ఆంటీ మీ కేర్ టేకర్ మాత్రమే, మీ చదువు మీరే చదువుకోవాలి, మీ కాన్సన్ట్రేషన్ మీకుండాలి అని అమర్ గట్టిగా అరుస్తాడు. దాంతో అంజు సైలెంట్ అయిపోతుంది. సార్ పాపం పోనివ్వండి అని రాథోడ్ అనగానే డాడ్ ఇది లాస్ట్ టైం అంటుంది బ్రతిమిలాడినట్టు అంజు. సరే పద అని అంటూ అమర్ అంజు రాథోడ్ ముగ్గురు ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఆరు పాప రాజు కూడా ఆటో దిగి స్కూల్లోకి ఎంటర్ అవుతారు. ఆ స్కూల్ని చూపిస్తూ ఇదే అమ్మ బుజ్జమ్మ నువ్వు చదవబోయే స్కూల్ అని అనగానే చాలా బాగుంది తాతయ్య, పెద్దగా ఉంది. మీరు కూడా నన్ను ఎందుకు బుజ్జమ్మ అంటున్నారు? నా పేరు అరుంధతి అంటుంది ఆరు. అమ్మో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే అంత స్థాయి నాకు లేదమ్మా అంటుండగా అదేంటి తాతయ్య అని అంటూ ఉంటుంది ఆరు. అదొక బ్రాండ్, చాలా గ్రేట్, అలా నేను పిలవలేనమ్మా అని అనేస్తాడు రాజు. దాంతో సర్లే తాతయ్య అని అంటూ ఇద్దరు ప్రిన్సిపల్ని కలవడానికి లోపలికి వెళ్తారు. ఇక హాయ్ మేడం అని అంటూ అమర్ వచ్చి ప్రిన్సిపల్ని విష్ చేయగానే కూర్చోండి సార్ అని కూర్చోమంటుంది ప్రిన్సిపల్ అమర్ని. కూర్చున్నాక చెప్పండి మేడం నాతో ఏదో మాట్లాడాలన్నారంట అని అంటుండగా అవును సార్, ఈ మధ్యలో అంజు పాపకి చదువు తక్కువైంది, అల్లర్లు ఎక్కువ అయ్యాయి, అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చదవట్లేదు, ప్రతి క్లాస్ టీచర్ గోల గోల చేస్తుందని నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మార్కులు కూడా చాలా తగ్గాయి సార్, కావాలంటే చూడండి అంటూ లిస్ట్ చూపిస్తూ అంజు పైన చాడీలు చెప్తూ ఉంటుంది ఆ ప్రిన్సిపల్. ఇక అంజు భయంగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ ఆవిడ చెప్పేవన్నీ ఓపికగా వింటూ ఉంటాడు. మరోవైపు ఆ మనోహరి తింటూ కూడా సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేస్తూ ఉంటుంది. దాంతో చెంబ విసుగ్గా ఏంటి మనోహరి ఇది, నిన్న సాయంత్రం నుండి ఆ మొబైల్ పట్టుకొని చూస్తూనే ఉన్నావు, నిన్న రాత్రి కూడా వదలలేదు, పడుకునే ముందు కూడా చాలాసేపు చూసావు, ఇప్పుడు ఫ్రెష్ అయ్యేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఆఖరికి తినేటప్పుడు కూడా ఆ మొబైల్ వదలట్లేదు చిన్న పిల్లలాగా అని అంటూ ఉంటుంది చెంబ. అప్పుడు మనోహరి లేదు ఆ బాగి ఇంటికొస్తుంది అని అంటుండగా అవును వస్తుంది, అయితే ఆ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది కదా, తర్వాత అయినా చూడొచ్చు కదా అని అంటుండగా లేదు లైవ్లో చూడాలి, 5 ఏళ్ళు అవుతుంది దాన్ని చూసి, అది నన్ను చూడాలి, నన్ను చూసి అది భయంతో వణకాలి, దాని కళ్ళలో భయం నేను చూడాలి అని అంటూ ఉంటుంది మనోహరి. కానీ అప్పుడే ఆటో దిగిన బాగి నడుచుకుంటూ వచ్చి గేట్ దగ్గరికి వస్తుంది. గేట్ దగ్గర నిలబడి ఆ ఇంటిని అలా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మొబైల్లో బాగిని చూడగానే భయంతో వణుకుతున్న మనోహరి చేతిలో ఉన్న స్పూన్ని, మరో చేతిలో ఉన్న మొబైల్ని రెండింటిని విసిరేసి భయంతో వణుకుతూ లేచి నిలబడుతుంది. అలా విసరడంతో చెంబ ఫేస్ పైన చట్నీ పడుతుంది. ఏమైంది మనోహరి అని విసుగ్గా కోపంగా అడుగుతూ ఉంటుంది చెంబ. ఆ ఫోన్లో ఏముందో చూడు చూడు అని అంటూ ఉంటుంది మనోహరి. దాంతో చెంబ ఏముంది నా ముఖం అంతా ఖరాబ్ చేసావు అని అంటూ ఉంటుంది చెంబ. ఇక అందులో భాగ్యని చూపిస్తూ ఉంటుంది మనోహరి. భాగ్య ఉంది అయితే ఏంటి
ఇంతకు ముందే నువ్వు అన్నావు కదా తనని భయపెడతానని, ఇప్పుడే నువ్వు భయంతో వణుకుతున్నావేంటి అని మనోహరి అంటూ ఉంటుంది. ఏమో తెలియదు, దాన్ని చూడగానే నాకు భయం పుట్టింది అని మనోహరి భయంతో అంటూ ఉంటుంది. గేట్ దగ్గర నిలబడిన బాగి కార్ లేకపోవడం, పిల్లలు లేకపోవడం చూసి పిల్లలు స్కూల్కి, ఆఫీస్కి, కాలేజెస్కి వెళ్ళిపోయినట్టున్నారేమో, అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడడం బెటర్ అని అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక అది వెళ్ళిపోబోతుండగా, అది వెళ్తుంది వెళ్తుంది ఫాలో అవుదాం పదా అని హడావుడిగా మనోహరి కార్ తీస్తూ ఉండగా తన ఫేస్ కంటిన చట్నీని తుడుచుకొని కార్ ఎక్కుతుంది చెంబ. మనోహరి కార్ స్టార్ట్ చేసే లోపే బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఫాలో అవుతామని వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. మరోవైపు అంజు పైన ప్రిన్సిపల్ చాడీలు చెప్తూ ఉండగా ప్యూన్ దగ్గరికి ఆరు పాప వస్తుంది. న్యూ జాయినింగ్ అని రాజు చెప్పగానే ప్రిన్సిపల్ని కలవాలి అనగానే వేరే మీటింగ్ జరుగుతుంది, మీరు 10 minutes వెయిట్ చేయండి నేను చెప్తాను అని అంటూ ప్రిన్సిపల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి మేడం న్యూ జాయినింగ్ అని అనడంతో పేరేంటి అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉండగా అరుంధతి అని అనేస్తాడు ప్యూన్. దాంతో ఒక 10 minutes వెయిట్ చేయమను, సార్తో మాట్లాడి పంపించేస్తా అని అంటూ ఉండగా నేను వెయిట్ చేస్తాను మేడం అని అంటూ ఉంటాడు అమర్. సరే రమ్మను అని ప్రిన్సిపల్ అనగానే ఆరు పాప రాజు ఫోన్ మాట్లాడుతుండడంతో ఒంటరిగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటుంది. చిన్నగా ఆ అమ్మాయి పలుకుతున్న పలుకులకి మెస్మరైజ్ అవుతారు అమర్, అంజు, రాథోడ్. ముగ్గురు ఆ పాపని కన్నార్పకుండా చూస్తారు. ఇక లోపలికి రమ్మంటుంది ప్రిన్సిపల్. తన కూతుర్ని కల్లారా చూసుకుంటాడు అమర్. నీ పేరేంటమ్మా అని అడగగానే అరుంధతి మేడం అని చెప్తుంది. మీ పేరెంట్స్ ఎక్కడా అని అడుగుతుండగా మా తాతయ్య వచ్చారు అని చెప్తుంది ఆరు. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని రాజు లోపలికి వచ్చి అక్కడున్న అమర్ని చూసి షాక్ అవుతాడు. కానీ ఒక్క నిమిషం తనని తాను కంట్రోల్ చేసుకొని లోపలికి వచ్చి మేడం జాయినింగ్ లెటర్ అని ఇవ్వగానే ప్రిన్సిపల్ ఆ జాయినింగ్ లెటర్ని చూసి ఓహో ఎంట్రన్స్ టెస్ట్లో టాపర్గా వచ్చింది నువ్వేనా, వెరీ గుడ్ వెరీ గుడ్ అని అంటూ మీరు 10 minutes వెయిట్ చేయండి అడ్మిషన్ ఫిలప్ చేయాలి అని అనగానే అలాగే మేడం అంటారు. సార్ మీరు అని అంటూ ఉండగా పర్లేదు నేను వెయిట్ చేస్తాను అంటాడు అమర్. పర్లేదు సార్ నేను అంజుతో తర్వాత మాట్లాడతాను, ఇక మీరు వెళ్ళొచ్చు అని ప్రిన్సిపల్ అనగానే అలాగే అంటూ అమర్ బయటికి వెళ్ళిపోతాడు అంజుతో. ఇక నువ్వు క్లాస్లోకి వెళ్ళు అని అమర్ అనగానే డాడ్ ఆ పాప అని అంజు ఏదో అనబోతుండగా నిన్ను వెళ్ళమన్నానా అంటాడు అమర్. దాంతో వెళ్ళి పక్కన దాక్కొని అంతా చూస్తూ ఉంటుంది అంజు. ఫామ్ ఫిలప్ చేసి అడ్మిషన్ కంప్లీట్ అయినట్టేనా మేడం అని అంటుండగా ఓకే కంప్లీట్ అయినట్టే, నువ్వు చాలా బాగా చదువుకొని మా స్కూల్కి పేరు తీసుకురావాలి అనగానే ఓకే మేడం అంటూ ఆరు కూడా బయటికి నడుస్తుంది. ఇక రూమ్ డోర్ ఓపెన్ చేసిన రాజుకి అక్కడ అమర్ని చూసి షాక్ అవుతాడు. అమర్కి నిన్న రాజు ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి రావడం, ఈరోజు పాపతో రావడం చూసి ఆ పాపే బాగీ పాప అని కాస్త అనుమానపడుతూ ఉంటాడు అమర్. ఆ పాప మీ మనవరాలా అని అమర్ అడగగానే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి ఆరుని పంపించేగా ఆరు అమర్ని చూస్తూ వెళ్ళిపోతుంది. కాదు సార్ తనొక అనాథ అని అనగానే అవునా అని రాథోడ్ అమర్ ఇద్దరు షాక్ అవుతారు. అవును సార్ మొన్ననే జాయిన్ అయింది అని అంటుండగా ఆ పాప పేరు మీరే పెట్టారా అని అమర్ అడుగుతుండగా అవును సార్ అని అనేస్తాడు రాజు. మీరెందుకు పెట్టారు అని అంటూ ఉండగా మా ఆశ్రమానికి వచ్చిన ఆడవాళ్ళకైతే అరుంధతి, మగవాళ్ళకైతే అమరేంద్ర అని మీ పేర్లే పెడతాను సార్, నేను ఆశ్రమానికి వెళ్ళాలి సార్ అంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్తున్న ఆరు పాపని చూస్తూ ఉంటాడు అమర్. తను చాలా చురుగ్గా ఉంది కదా సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. అవును అన్నట్టు మైమరుపుగా చూస్తూ ఉంటాడు అమర్. భాగ్య మేడం పాపని తీసుకెళ్ళకపోతే మన బుజ్జమ్మ కూడా ఇదే ఏజ్లో ఈ పాపలాగే ఉండేది కదా సార్ అని అనగానే అమర్ కాస్త బాధపడతాడు. ఆ పాపే తన కూతురని అమర్ తెలుసుకుంటాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.